ఇక్కడ కర్రసాం తిప్పాలని కళ ఉండింది నాకు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందర కిన్నెర వాయిస్తుంటే చూడాలన్న కళ ఉన్నది. ఈరోజు నిజం చేసినావు, దానికోసం మొగులయ్యకి నీకు దండారు. అయితే రంగన్న ఒక మాట చెప్పడం మర్చిపోయిండు. నేను ఉద్యోగం చేసిన ప్లేస్ మాత్రం గుర్తుపెట్టుకున్నాడు, అమెరికా అని చెప్పిండు. నిజానికి ఇక్కడ మాటల తూట కాసిమన్న, పాటల ఊట మొగులయ్య, అంతేకాదు ఇక్కడ ఉన్న కృష్ణన్న పాటలతోటి తన రచనలతోటి అందరినీ ఊపేస్తున్న కృష్ణన్న, మళ్ళీ ఈ రంగన్న. మేమంతా పాలమూరు వాళ్ళమే. నాది కూడా పాలమూరే, నేను కూడా వాళ్ళ ఊరే, ఆ ఊరే మాది కూడా. సరే చెప్పమన్నారు కనుక ఒక్క మాట. మేము పోయినసారి మేము తెలంగాణ మహిళల అధ్యయన వేదిక అని ఒక అధ్యయన వేదిక నడుపుతున్నాం. అది ఎటువంటి ఫౌండేషన్ కాదు. దాంట్లో మేమంతా కలిసి చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, రాయడం అలాంటివి చేస్తున్నాము. ఇదే ఆర్ట్స్ కాలేజీలో పోయిన సంవత్సరం మేము ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ కమ్ సెమినార్ పెట్టినాము. అప్పుడు ఇక్కడున్న యూనివర్సిటీ పెద్దల్ని ఒక మాట అడిగినాము. అయ్యా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ అని అంటారు, కానీ ఇక్కడ ఆర్ట్స్ లేదు అని చెప్పాము. ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్ లేదు, ఇక్కడ ఆర్ట్ డిపార్ట్మెంటే లేదు అని అన్నాం. ఆర్ట్స్ అంటే మేము పెయింటింగ్ పెట్టినప్పుడు నకాషి అనే కళ అతి ప్రాచీనమైన చిత్రకళ, మన తెలంగాణకే సంబంధించింది. దానికి సంబంధించిన వాళ్ళందరూ అసలు ఇప్పుడు లాస్ట్కి ఒకటి రెండు ఫ్యామిలీసే మిగిలిపోయినాయి. అట్లనే అనేక రకాల కళలు. ఈ కిన్నెర మా పాలమూరు జిల్లాలో ఉన్న ఒక వాయిద్య విశేషం. నిజానికి అది చెంచుల నుంచి వచ్చింది. చెంచు జాతి మొత్తం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన జాతి అని మీకు తెలిసే ఉండవచ్చు. ఈ గోండ్వానా ల్యాండ్ లో అతి ప్రాచీన జాతి నుంచి మనకు వచ్చిన అపురూపమైన వాయిద్య విశేషం అది. దాన్ని మన వరకు ఇంతవరకు తీసుకొచ్చి ఆ బుర్రలని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్న మొగులయ్యకు మళ్ళీ ఒకసారి మన దండాలు పెడుతూ ముందు ఇక్కడ ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి మొదలు కావాలి. అక్కడ అన్ని రకాల కళలు ఉండాలి. దానికి చిందుల ఎల్లమ్మ అనే ఒక చిందుల ఎల్లమ్మ కళానిలయం అని కూడా పేరు పెట్టుకోవాలి. చిందుల ఎల్లమ్మ పేరు వచ్చినందుకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన కాశీమన్న చెప్పిండు ఆదివాసుల గురించి. ఆదివాసీలు ఆడవాళ్ళు కూడా ఉద్యమంలో సగం మేమంతా, కానీ విజయంలో ఎక్కడున్నాం? ఒక్కరు కూడా లేరు. చూద్దాం అంటే మేమిద్దరం ఎట్లాగో దాదాపు వచ్చినట్లు ఉన్నాం. అది కూడా రంగన్న వల్ల వచ్చినాం మేము ఇక్కడికి. నాది ఒక్కటే విన్నపం, ఆదివాసులే కాదు, మేము ఆదివాసులతో అంటే ఆడవాళ్ళుగా మొత్తం సామాజిక క్రమంలో అందరికంటే కింద ఉన్న వాళ్ళుగా, అణచివేతకు గురవుతున్న వాళ్ళుగా మా పరిస్థితి ఆదివాసుల పరిస్థితి ఒకటే రకంగా ఉన్నది. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చింది ఆడవాళ్లే. పూర్వం నుంచి కూడా 1900 సంవత్సరం నుంచి ఈనాటి వరకు ప్రతి దశలో ప్రతి ఉద్యమానికి, ప్రతి ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిందంటే ఆడవాళ్ళే. మనకి కొంతమంది పేర్లు తెలుసు, అట్లాగే ఐలమ్మ లాంటి వాళ్ళ పేర్లు తెలుసు, సమ్మక్క సారలమ్మ విషయాలు తెలుసు. అంతేకాదు అన్ని రకాల ప్రజా ఉద్యమంలో ఈ రోజుకి కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు, ప్రాణాలు ఇవ్వకపోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళే. వాళ్ళందరినీ కలుపుకొని మళ్ళీ ముందు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ముందు ఇంకా బాగా చేస్తారని ఆశిస్తూ ఇది చేసిన మీకందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగన్నకు థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఇలాంటి